అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు మీకు కనబడుతుంది 4th క్లాస్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఏవైతే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయబడిన ప్లేలిస్ట్ ఇది. ఈ ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడింది. ఒక 4th క్లాసే కాదు, ఫస్ట్ 10th క్లాస్ కూడా ఈ విధంగానే ఇవ్వబడింది. కొత్త పుస్తకాలు ఏవైతే ఉన్నాయో న్యూ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్‌కి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబడ్డాయి వర్క్ బుక్స్‌తో సహా. ఒకవేళ మీరు టాపిక్ వైజ్ గనక చదువుకోదలుచుకుంటే మీరు ఒకవేళ ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే జస్ట్ పేపర్ 2 రాస్తుంటారు కదా కొంతమంది, అంటే సైన్స్ కానీ వాటికి ఇంగ్లీష్ ఏదైతే 30 మార్కులకు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా 2A 2B రాస్తారు కదా, పేపర్ 1A 1B 2A 2B, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ 30 మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ సంబంధించి ఎస్జిటి దాంట్లోనే పొందుపరచడం జరిగింది. అందరికీ ఒకే సిలబస్. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇది ఒక వీడియో, ఇది ఒక వీడియో. ప్రతి క్లాస్ కూడా ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఉందనుకోండి, 3rd క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ప్రిపోజిషన్స్, 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వ ప్రిపోజిషన్, 5th తర్వాత టెస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా టెస్ట్ని కూడా క్లాసెస్కి సంబంధించి టెస్ట్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ అయితే మీరు పీసీవీ ఇంగ్లీష్ సంబంధించి వీడియోస్ అన్నీ కూడా పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com. దీనివల్ల ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆర్డర్లో, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎగ్జామ్లో ఏవైతే టెట్కి సంబంధించి వరుసగా ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ టీజ్గా అదే ఆర్డర్లో మీకు ఇవ్వబడినాయి. కాబట్టి అవి కూడా మీరు చూడవచ్చు. క్లిక్ చేయగానే మీకు సంబంధిత వీడియో వస్తుంది. నోట్స్ మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి 3rd క్లాస్కి సంబంధించిన వర్క్ బుక్లో బ్లోజమ్స్ వర్క్ బుక్ ఏదైతే ఉందో 3rd క్లాస్కి సంబంధించి వర్క్షీట్ 4.9 పేజ్ నెంబర్ 65లో ఇంట్రడ్యూసింగ్ ద ఫ్యామిలీ. మనం గతంలో చూసాం ఇంట్రడ్యూసింగ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూసాం, ఆ తర్వాత ఇంట్రడ్యూసింగ్ అదర్స్ చూసాం. ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ విధంగా మనం చూడడం జరుగుతుంది. హియర్ లత ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హర్ ఫ్యామిలీ. తన కుటుంబాన్ని లత ఏం చేస్తుందంటే ఇంట్రడ్యూస్ చేస్తుంది. హాయ్, దిస్ ఈజ్ లత, ఐఎమ్ స్టడింగ్ 3rd క్లాస్. నేను 3rd క్లాస్ చదువుతున్నా, నా పేరు లత. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్, ఈ డిజైన్స్ ప్లాన్స్ ఫర్ బిల్డింగ్స్. మా నాన్నగారు ఒక ఇంజనీరు, ఆయన ఏం చేస్తాడు, బిల్డింగ్స్కి ప్లాన్స్ చేస్తాడు. మై మదర్ ఈజ్ ఏ డాక్టర్, మా అమ్మగారు ఏంటి, ఓ డాక్టర్. ఏం చేస్తున్నామా, పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంది. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్, మా నాన్నగారు ఓ పోస్ట్ మ్యాన్. ఈ డెలివర్స్ లెటర్స్, అతను లెటర్స్ని పోస్ట్ చేస్తాడు. మై బ్రదర్ ఈజ్ ఏ సోల్జర్, మా బ్రదరు ఒక సైనికుడు. ఈ వర్క్స్ ఇన్ ఆర్మీ, సైన్యంలో పనిచేస్తాడు అతడు. ఈ విధానం అని జస్ట్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ద ఫ్యామిలీ. ఇవి తెలుసుకోవాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇంట్రడ్యూసింగ్ అదర్స్, ఇంట్రడ్యూసింగ్ ద ఫ్యామిలీ. ఎందుకు చెప్తున్నాం అంటే ఇవి బేసిక్స్. దేనికి బేసిక్స్ అంటే అసలు డిగ్రీ 3rd సెమిస్టర్లోనే ఇవి ఉన్నాయి. ఇంట్రడక్షన్ అనేది సపరేట్ టాపిక్, ఆ టాపిక్ 5 మార్కులకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా చక్కగా బేసిక్స్గా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో మనం ఇంట్రడ్యూసింగ్ ద ఫ్యామిలీయే కాకుండా వాంటెడ్ టు స్ట్రక్చర్ కానివ్వండి, సఫిక్స్ ఈఆర్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు సబ్స్టిట్యూషన్ టేబుల్ ఒకటి ఉంది, ఏంటంటే డూ యూ నో అనేసి. ఇది మనకి వర్క్షీట్ 4.10 అండ్ పేజ్ నెంబర్ 66లో ఉంటుంది. డూ యూ నో మై నేమ్, డూ యూ నో మై ఫాదర్స్ నేమ్, డూ యూ నో మై మదర్స్ నేమ్, డూ యూ నో మై బ్రదర్స్ నేమ్, డూ యూ నో మై సిస్టర్స్ నేమ్. ఈ విధంగా ప్రశ్నలు అనమాట. అంటే 3rd క్లాస్ లెవెల్లో ఈ విధంగా ప్రశ్నలు అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. డూ యూ నో మై నేమ్ ఏమంటాం, డూ యూ నో మై నేమ్, నా పేరు నీకు తెలుసా, ఎస్ నో, ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డూ యూ నో మై ఫాదర్స్ నేమ్, ఎస్ హిజ్ నేమ్ ఈజ్ అనేసి చెప్పడం జరుగుతుంది. డూ యూ నో మై మదర్స్ నేమ్. ఈ విధంగా సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కనుక నార్మల్ బేసిక్ లెవెల్లో ఉంటే తప్పక వీటిని ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే ఏం లేదు, సెంటెన్సెస్ మీరు ఫామ్ చేస్తూ ఉంటే రోజు కొంచెం సమయం సబ్స్టిట్యూషన్ టేబుల్స్ కనుక తీసుకొని రాస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే కొన్నాళ్ళకి ఆ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే వాంటెడ్ టు ఇక్కడ వాంటెడ్ కాకుండా వాంటెడ్ అని చదవాల్సి ఉంటుంది. టీకి డీకి మధ్యలో ఈ విధంగా వచ్చినప్పుడు వాంటెడ్ టు ప్లస్ V1 అనే సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇది. ఈ వాంటెడ్ టు రిపే ద డెట్, ఈ వాంటెడ్ టు రిటర్న్ ద బుక్. 2 తర్వాత ఎప్పుడు కూడా V1 అనేది వస్తుంది, అది గమనించండి. 2 + V1 అనమాట. ఈ వాంటెడ్ టు బిల్డ్ ఏ హౌస్, ఈ వాంటెడ్ టు బై అన్ అంబ్రెల్లా, ఈ వాంటెడ్ టు డ్రా ఏ పిక్చర్, ఈ వాంటెడ్ టు సింగ్ ఏ సాంగ్. షీతో కూడా ఈ విధంగా మనం రాయవచ్చు అన్నమాట. ఇప్పుడు
ఒకవేళ దీన్ని ప్రశ్నగా మార్చాలంటే డిడ్ హీ వాంట్ టు, ఎస్ ఆర్ నో క్వశ్చన్గా మార్చాలంటే డిడ్ హీ వాంట్ టు రీపే ద డెట్, అతను నిజంగా అప్పులన్నీ తీర్చేద్దాం అనుకుంటున్నాడా, తీర్చేద్దాం అనుకున్నాడా, ఆ విధంగా వస్తుంది. డిడ్ షీ వాంట్ టు రిటర్న్ బుక్, ఆమె బుక్ రిటర్న్ ఇద్దాం అనుకుందా, ఆ విధంగా అనమాట. ఇక వర్క్షీట్ 5.4 పేజ్ నెంబర్ 77కి వచ్చేస్తే సఫిక్స్ ఈఆర్ అండి. ఇక్కడ సఫిక్స్ ఈఆర్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఈ సఫిక్స్ ఈఆర్ అనేది నౌను ఇంకా యాడ్జెక్టివ్ని ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు టీచర్ ఉంది, టీచర్, టీచ్కి ఈఆర్ పెట్టడం వల్ల ఏమైంది, టీచర్ నౌన్ అయిపోయింది. టీచ్ అనేది వెర్బ్ అండి, టీచర్ అనేది నౌను. ఇక్కడ మనకి సూన్, ఈఆర్ చేస్తే సూనరు. ప్లే అంటే ఆట అంటే వెర్బ్, కానీ ఈఆర్ చేర్చడం వల్ల నౌన్ అయింది. సింగ్ అంటే పాడడం, ఈఆర్ చేర్చడం వల్ల నౌన్ అయింది. రీడ్ అంటే చదవడం, రీడర్ అంటే టెక్స్ట్ బుక్ ఉంది. యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీలో రీడర్స్ అని ప్రొఫెసర్స్ ఇట్లా ఒక హైరార్కీ ఉంటుంది. అందులో రీడర్ అనే కూడా ఒక మనం చెప్పుకోవాలంటే ఒక పదవి, ఓ ఉద్యోగం. సో నౌన్ కిందకి వస్తుంది. లా ఉంది, లాకి LAWER అని చేస్తే కుదరదు, YER అనేది రావడం జరుగుతుంది. అప్పుడే లాయర్ ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే సూనరు, లేటరు, తర్వాత మనకి ఇట్లాంటివి ఉంటాయి. జనరల్గా నౌన్ అనేది ఎక్కువ ఫామ్ చేస్తుంది. మరి యాడ్జెక్టివ్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది, కంపారిటివ్ యాడ్జెక్టివ్, టాలర్, బిగ్గర్, షార్టర్, ఈ విధంగా యాడ్జెక్టివ్ని అనేది ఫామ్ చేస్తుంది అనమాట. మీరు కనుక చూసినట్లయితే మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, PCV ఇంగ్లీష్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీలో మీకు కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఫామ్ చేయాలి అంటే ఈఆర్ అనేది ఉంచాల్సి ఉంటుంది. బిగ్గరు, షార్టరు, టాలరు, ఈ విధంగా అనమాట. అదే అండి, టోటల్గా మీరు ప్లేలిస్ట్ని అయితే మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో మీకు 1st to 10th క్లాస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్టుల ద్వారా చక్కగా మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేయవచ్చు.